కనకదుర్గ అమ్మవారి ఆలయం విజయవాడ. విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఒక ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠం. ఇది ఇంద్రకీలాద్రి కొండపై స్థితి చెంది ఉంది. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది, పవిత్రమైనది మరియు మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. దేవస్థాన చరిత్ర. పురాణ ప్రకారం ఒకప్పుడు ఇంద్రుడు తపస్సు చేసి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకున్నాడు. తనకు దుష్ట శక్తులు నశించేందుకు సహాయం చేయమని ప్రార్థించాడు. అప్పట్లో మహిషాసురుడు అనే రాక్షసుడు భూలోకాన్ని శాసిస్తూ దేవతలను కించపరుస్తూ ఉన్నాడు. దేవతల ప్రార్థనల వల్ల పార్వతీదేవి సాక్షాత్తు దుర్గాదేవిగా అవతరించి మహిషాసురుడిని సంహరించిందని చెబుతారు. ఈ యుద్ధం జరిగిన తర్వాత అమ్మవారు ఇంద్రకీలాద్రి అనే ఈ కొండపై వాసం చేస్తానని తపస్సు చేసిన కీలుడు అనే ఋషికి వరమిచ్చి ఇక్కడే స్థిరమయ్యారని పురాణ గాథ. అందువల్ల ఈ కొండకు ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చింది? ఈ అమ్మవారిని కనకదుర్గ అని పిలవడానికి ఒక విశేష కారణం ఉంది. కనక అంటే బంగారం. అమ్మవారు స్వర్ణవర్ణంతో ప్రకాశిస్తుండడం వల్ల ఆమెకు ఈ పేరు వచ్చిందని చెబుతారు. కొందరు మునులు మరియు భక్తులు అమ్మవారిని బంగారు వర్ణంలో తలపించి కనకదుర్గగా ఆరాధించారని విశ్వాసం. ఆలయం విశిష్టతలు. ఈ ఆలయంలో నవరాత్రులు, దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. ఈ 9 రోజులు అమ్మవారు 9 భిన్న రూపాలలో దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణం కృష్ణా నదికి అతి సమీపంలో ఉంది. ఇది భక్తులకు పవిత్రతను కలిగించే దైవిక ప్రదేశంగా భావించబడుతుంది. ఆలయాన్ని చేరేందుకు ఘాట్ రోడ్డు లేదా ట్రస్ట్ లిఫ్ట్ ద్వారా కూడా వెళ్లవచ్చు. ప్రసిద్ధి. కనకదుర్గ దేవాలయం ఏటా లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం అనేక చరిత్ర, పురాణ గాథల సమ్మేళనం. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం వలన అశుభాలు తొలగిపోతాయని, భయాలు, వ్యాధులు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఇలా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం నమ్మకం, భక్తి మరియు శక్తి యొక్క పరమ చిహ్నంగా నిలుస్తోంది.